ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి మీద ఆరోపణలు చేస్తున్నారు, సిట్లు వేస్తున్నారు, విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప ఇంతవరకు కేసీఆర్ కుటుంబంలో ఒక వ్యక్తిని కానీ రాజకీయ నాయకుడిని కానీ అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు, చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. చర్చల పేరుతో విచారణ పేరుతో కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ పాల్పడుతున్న అవినీతికి కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే ప్రయత్నం చేస్తలేదు. 6 గ్యారెంటీల విషయంలో అసెంబ్లీ పెడితే ఓల్గో తిట్టుకుంటున్నారు. కేవలం మీరుండాలి, మేముండాలి, వార్తల్లో కానీ బయట కానీ ఒక ప్లాన్ ప్రకారం ఇది జరుగుతూ ఉంది. కాబట్టి వీళ్ళ అవినీతికి వాళ్ళు రక్ష ఉంటున్నారు, వాళ్ళ అవినీతికి వీళ్ళు రక్ష ఉంటున్నారు. ఇదే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ యొక్క రక్షాబంధన్ పండుగ. కేటీఆర్ కామెంట్ చేశారు, మీ పైన పర్మిషన్ దావా కేసు చేస్తాను, మీరు చేసిన కామెంట్స్ వెంటనే ఉపసంహరించుకొని 40 గంటల టైం ఇచ్చారు. ఏం కామెంట్ చేసినా ఫోన్ ట్యాపింగ్ చేస్తుండ్రు అన్న. మరి మీ చెల్లెనే అన్నది ఆమె ఫోన్ ట్యాప్ చేసిరని చెప్పని. మీ చెల్లెకి ఏముంటుంది? రాధాకిషన్ రావు అనే వ్యక్తి ఆయన వాంగ్మూలలో పెద్ద ఆయనే బ్రాకెట్లో కేసీఆర్ అనే వాంగ్మూలంలో రాసి ఉంది. దాన్ని కోర్టులో సబ్మిట్ చేసిన అధికారులు, ప్రభుత్వం. మరి రాధాకిషన్ రావుకి ఇస్తావా నోటీస్ ఇస్తావా? ఎవరికి ఇస్తావు నోటీసు? నేనేమంటున్నానంటే అసలు నోటీసులు ఇవ్వాలనుకుంటే ఈ కేసీఆర్ కొడు కానీ కేసీఆర్ కానీ ఎప్పుడు జైల్లో ఉంటారు. అన్ని తిట్లు తెలంగాణలో తిట్టని బూతు లేదు, మాట్లాడని భాష లేదు, చేయని ఆరోపణలు లేవు, నిరాధార ఆరోపణలు. అట్లా నోటీస్ తీసుకుంటూ నువ్వు మీ అయ్యా ఇద్దరు శాశ్వతంగా జైల్లో ఉంటారు. అన్ని నోటీస్ అంతకు నోటీస్ ఇస్తాడు. ఎందుకు వారిపోయినావు? ఇప్పుడు నోటీస్ ఇస్తే నేను చట్టపరంగా ఏం చేయాలి నాకు కూడా తెలుసు. నేను ఒకటే సవాల్ చేస్తున్నా, నువ్వు నోటీసుల ద్వారా ఒక రాజకీయ నాయకుడిపై ఉండి ధైర్యంగా ఎదుర్కోలేక నువ్వు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి లీగల్ నోటీస్ ఇస్తా అని చెప్పి బెదిరిస్తున్నావు. ఏదో ఒక నోటీస్ ఇచ్చి బెదిరించి అట్నే భయపడతానుకుంటే నీ మురుగత్వం. నేను నీ లెక్క అయ్య పేరు చెప్పి రాజకీయ కష్టం కాదు. నేను తెలంగాణ ఉద్యమంలో ఎవరో చేస్తుంటే పోయి మధ్య జెండా పెట్టి కంకులు కాల్చే కాడ ఫోటో దిగి, దోషలు వేసే కాడ ఫోటో దిగి, చావటలో పోయి ఫోటో దిగి, మధ్యలో జెండా జేఎస్ఎల్ మీటింగ్ పెడితే మధ్య జెండా పెట్టి రాజకీయ నాయకుడు అనేటువంటి వ్యక్తిని కాదు. నేను చిన్నప్పటి నుంచి ధర్మము దేశము అనేటువంటి ఒక ఆలోచనతో, ఒక జాతీయవాద భావజాలంతో, ఒక హిందూ ధర్మరక్షణ కోసం పాటుపడుతూ హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తూ అనేక ఉద్యమాలు చేసి అనేక కేసులను భరించి అనేక సార్లు జైలుకు పోయి పోలీసుల దెబ్బలు తిని వచ్చినటువంటి వ్యక్తి నేను. మా నాయన పేరు చెప్పో మా తాత పేరు చెప్పో నేను వచ్చిన వ్యక్తి కాదు. నీకు నాకున్న తేడా అది. నేను ఒకటే సవాల్ చేస్తున్నా, చలో ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా, భార్య పిల్లతో సహా వస్తా. నువ్వు మీ అయ్యా, మీ అమ్మ, మీ భార్య, మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో రండి. మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు, ఫోన్ ట్యాపింగ్ నాకు నీకు సంబంధం లేదు, ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియదు అని నువ్వు ప్రమాణం చేస్తామా? నువ్వు దానికి నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి. నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నీకు సంబంధం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేసేది నీకు తెలుసు, నీ భాగస్వామ్యం నేను ప్రమాణం చేస్తా. సిద్ధమా చెప్పు, డే టు టైం. తప్పించుకుంటే నేను సమాధానం ఇచ్చిపెట్ట రాసిపెట్టుకో. నేను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ఈ విషయంలో. ఏ టెంపుల్కి వస్తావు? నీకు మా టెంపుల్ మీద నమ్మకం లేకుంటే మసీద్ అంటావా, చర్చ్ అంటావా, నీ ఇష్టం. ఈ సవాల్కు నువ్వు సిద్ధమా? నేను రెడీ. మా భార్య పిల్లలతో సహా కుటుంబ సభ్యులు అందరం వస్తాం, మేము ప్రమాణం చేస్తాం. తడి బట్టలతో కూడా ప్రమాణం చేయడానికి సిద్ధం. నువ్వు రెడీయా చెప్పు. నువ్వు మీ కుటుంబ సభ్యులు మీ నాయనతో కూడా మాట్లాడు. ఒక్కరోజు ఫ్యామిలీకి బయట రమ్మను. మా కుటుంబానికి సంబంధం లేదు, ఫోన్ ట్యాపింగ్ విషయం మాకు తెలియదు. అసలు నేను ఒకటే చెప్తున్నా, ఇది సిద్ధమా చెప్పు. బీఆర్ఎస్ పార్టీల మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ ఎవరికైనా కానీ కొంచెమన్నా మీకు రోషం ఉంటే
అసలు ఆ పార్టీ ఇచ్చిపెట్టి బయటకు రావడం మీరు మీ అందరి ఫోన్ ట్యాప్ చేసాడు ఆ లిస్టు చూసి పోయి చెప్తే లిస్టు చూస్తే తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లన్నీ ట్యాప్ చేసాడు అందరి మ్యాక్సిమం మంత్రులు కూడా ఇట్లా సిగ్గుండే దాన్ని ఉండడానికి మీ మీదే నమ్మకం లేదు నీ కూడా పంపిస్తా అది పంపిస్తా అని చెప్పి ఇవాళ నా ముందట మాట్లాడితే కాబట్టి అంతా కూడా ఇదంతా అండర్స్టాండింగ్ పాలిటిక్స్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇవాళ కాళేశ్వరం విషయంలో అసెంబ్లీ ఏర్పాటు చేస్తాం ఏం అవసరం అంటున్నా గతంలో కేంద్ర ప్రభుత్వం విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది మీ మంత్రులందరూ గాయి వేరాడికి పోయి తప్పు జరిగింది కేసీఆర్ అవినీతి పాల్పడ్డాడు అని చెప్పారు దానికి మళ్ళా కమిషన్ వేసారు కమిషన్ నివేదిక ఇచ్చింది మీ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు దానిలో చర్చించినాక చర్యలు తీసుకోవాలి మన అసెంబ్లీ ఏంది మరి విద్యుత్ కొనుగోలు విషయంలో కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది మరి దాని విషయంలో ఎందుకు అసెంబ్లీ పెట్టలే మీరు ఆ రిపోర్ట్ ఏమైంది రిపోర్ట్ ఏమొచ్చిందో ప్రజలకు చెప్పిరా మీరేమన్నా దాని మీద చర్చ ఎందుకు జరగలేదు అయిపోయా ఢిల్లీ వైపు అసలు ఉన్నాయి విద్యుత్ కొనుగోళ్ల విషయంలో విద్యుత్ సంబంధించి ఆ స్కామ్ విషయంలో ఇచ్చిన కమిషన్ రిపోర్ట్ ఏమైంది అసెంబ్లీలో చర్చ ఎందుకు జరుగుతలేదు దాని మీద కాబట్టి మీ అండర్స్టాండింగ్ పాలిటిక్స్ అన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు దాన్ని పక్కా ప్రజలు తిరగబడతారు ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటే ప్రభుత్వ అవసరాల కోసమే ఫోన్ ట్యాపింగ్ జరగచ్చు మరి ఏం సంబంధం అని గతంలో కేసీఆర్ నాడు తాజా మాట కేటీఆర్ అంటున్నారు రాధాకిషన్ రావు దేనికోసం స్టేట్మెంట్ ఇచ్చారు రాధాకిషన్ రావు నిన్న సిట్ అధికారులు పిలిచారు నా దగ్గర ఆధారం వాళ్ళకి ఇచ్చిన నాకు కూడా సమాచారం వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు మొత్తం క్లియర్గా చూపెట్టారు దాని హార్డ్ డిస్క్లు ఏవైతున్నాయో వాటిని ధ్వంసం చేశారు నేను మళ్ళీ చెప్తున్నా క్లారిటీ ఒక 3 విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను ఎందుకంటే వీళ్ళు ఏమేమి చేసిండ్రు అనేది నెంబర్ 1 అంటే సిట్కు విచారణ చేసే అధికారం లేదు అంటే పిలిచే అధికారం లేదు అందరు పిలిచే అధికారం లేదు కానీ సిట్ అధికారులు మాత్రం నిజాయితీపరులు ఇప్పుడు సిట్టు విచారణ చేస్తున్నటువంటి అధికారులు నిజాయితీపరులు వాళ్ళ